విద్యతోనే సమాజ అభివృద్ధి సాధ్యమవుతున్న గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం పిల్లల చదువులు తల్లిదండ్రులకు ఏమాత్రం ఆర్థిక భారం కాకూడదని జగనన్న విద్యా దీవెన పథకాన్ని అమలు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ విజయ రామరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ కేంద్రం బహిరంగ సభ నుండి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానం ద్వారా 2022-2023 విద్యా సంవత్సరానికి సంబంధించి 4వ విడత జగనన్న విద్యా దీవెన లబ్ధి మొత్తాన్ని అర్హులైన విద్యార్థులు తల్లుల ఖాతాలో జమ చేయడం జరిగింది. ఈ ప్రత్యక్ష ప్రసారం కార్యక్రమానికి విచ్చేసేందుకు కడప కలెక్టరేట్ వీసీ హాల్ నుండి జిల్లా కలెక్టర్ విజయ రామరాజుతో పాటు ఏపీ హాజ్ కమిటీ చైర్మన్ గౌస్ లాజం, రాష్ట్ర వ్యవసాయ సలహాదారు ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డిలు హాజరయ్యారు. అనంతరం 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాలోనే 38,531 మంది విద్యార్థులకు మంజూరయ్యాయని జగనన్న విద్యా దీవెన లబ్ధిమెగా చెక్కుని విద్యార్థులు వారి తల్లులకు జిల్లా కలెక్టర్ అతిథులతో కలిసి అందజేశారు.